అందరికీ నమస్కారం. కింది సంవత్సరం జీపీఎస్ బళ్ళకి పంపించమన్నారు. తర్వాత ముందు ధాన్యం డబ్బులు వేస్తారు రైతుల అకౌంట్లో. ఈ ట్రాన్స్ఫర్ అమౌంట్ తర్వాత వస్తాయి అన్నారు. అందరూ మర్చిపోయారు. డిఎం గారిని అడిగితే ఇదిగో అదిగో శ్రీకాకుళం డిఎం గారు ఇదిగో అదిగో అన్నారు. మళ్ళీ అలాగా మరి ఇంక రావు. అవి ఎన్ని కోట్లు వేశారు ట్రాన్స్ఫర్ అమౌంట్, అవి ఇంకా రైతులకు రాలేదు. ఈ జీపీఎస్ చేసిన బళ్ళు లారీ వాళ్ళు రైతుల దగ్గర తీసుకున్నారు, మళ్ళీ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారు. వాళ్ళకి మాత్రము పడ్డాయి, రైతులకి ఎవరికి రాలేదు. ఇదొకటి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన అది బ్రోకర్లని కంట్రోల్ చేయలేకపోయింది. చెప్పడం మాత్రం చెప్తారు, డాలర్లు ఉండకూడదని. వీళ్ళు చెప్తారు తప్ప చేయలేరు. మళ్ళీ తర్వాత తెలుగుదేశం కూటమి వచ్చింది, వీళ్ళు కూడా చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఉప సీఎంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇతనేదో మనకి రైతులకు హెల్ప్ చేస్తారని అనుకుంటే ఆయన కూడా చేయలేకపోతున్నారు. మరి ఇది ఎప్పుడు చేయగలరు? ఎప్పుడు చేయగలరంటే ఒక బీజేపీ రావాలి ఆంధ్రాలో, అప్పుడు మాత్రం ఇలాంటివి జరుగుతాయి. ఇంక ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం వచ్చినా చేయలేరు, వైసీపీ వచ్చినా చేయలేరు, ఇంకే కాంగ్రెస్ వచ్చినా చేయలేరు. నేనైతే గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తే ఉన్నాం, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉన్నాం, కంప్లైంట్లు ఇస్తే ఉన్నాం, అయినా చేయలేకపోతున్నారు. ఎంఆర్ఓలు పట్టించుకోరు, ఆర్డీఓ పట్టించుకోరు, జేసీ గారు పట్టించుకోరు. మరి ఇప్పుడు ఈ ధాన్యము లారీలు వెళ్తున్నాయి కదా ప్రతి దగ్గరికి అంటే ఎక్కడికి పంపిస్తున్నారు ఎవరికి తెలీదు. ఎవరికి ఈ క్రాప్లు చేసారు కానీ ఈ క్రాప్ పేపర్స్ ఇవ్వలేదు. తర్వాత కౌలు కార్డులు లేవు. ఊర్లో మాత్రం ప్రతి వాళ్ళు వెళ్ళి అందరి చేత అంటే బయోమెట్రిక్ చేయించుకున్నారు. ఆధార్ కార్డు అడిగేసి బయోమెట్రిక్ చేయించుకుని ప్రతి ఊర్లో రైతుల చేత బయోమెట్రిక్ చేయించుకున్నారు. అవి చేయించుకున్న వరకే. మరి వాళ్ళకి పేపర్లు ఇవ్వలేదు. వాళ్ళ ధాన్యమన్నీ బ్రోకర్లు కొనుకెళ్ళిపోతున్నారు. 1500కి 1400 గట్ట ఎండిన ధాన్యం కూడా. అంటే ఈ రకంగా జరుగుతుంటే మరి ఇంకెందుకు ఈ ప్రభుత్వాలు ఇవన్నీ అనుకోవడం? ఎవరు వచ్చి ఏదో మేలు చేస్తారనుకుంటే ఎవరు చేయలేకపోతున్నారు. మళ్ళీ అదే బీజేపీ రావాలి. అవతల సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చినంత వరకు ఇలాంటి పనులు ఎవరు చేయలేరు. బీజేపీ వస్తేనే అవుతాయి. ఇది గ్యారంటీగా చెప్తున్నాను. బీజేపీని అందుకే మనం గెలిపించుకోవాలి.